ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతి డిఎస్సి రాసిన వాళ్ళకి జాబ్ వస్తుందని నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడి పడకూడదు కదా. ఎందుకంటే ప్రభుత్వం ఆగస్టు 25 కల్లా పోస్టింగ్లు ఇచ్చేస్తాము అంటున్నారు కదా. అయితే ఇప్పుడు నేను ఒక దగ్గర చూశానండి, 55 మార్కులు దాటి వచ్చిన వాళ్ళందరూ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోమని. సరే 55 మార్కులు దాటిన వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ 60 దాటిన వాళ్ళందరూ మాత్రం సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవచ్చండి. చెప్పలేం కదా, రావచ్చు, చాలామందికి రావచ్చు. కాబట్టి దానికి కావాల్సినవి ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మనం డిఎస్సి అప్లై చేసినప్పుడు పెట్టిన అప్లికేషన్ అండి. కావాలంటే ఇప్పుడు మళ్ళీ మన నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ పెట్టి. ఆ అప్లికేషన్ ఒకటి ఉంచుకోండి జాగ్రత్తగా. ఇన్ని కావాలంటే మొత్తం మనకి 16 ఐటమ్స్ కావాలండి. 16 సర్టిఫికేట్స్, మొత్తం అన్నీ కూడా 16 రకాలైనవి. అవి ఏంటో నేను చెప్తాను, అందరూ లిస్ట్ అవుట్ చేసుకోండి. డిఎస్సి అప్లికేషన్ కావాలండి ఒకటి. సెకండ్ది ఏంటంటే డిఎస్సి మార్క్స్ కార్డు, అదే ర్యాంక్ కార్డు. అంటే ఫైనల్గా ర్యాంక్ కార్డు ఏది రిలీజ్ చేస్తారో ఆ డిఎస్సి యొక్క ర్యాంక్ కార్డు, డిఎస్సి అప్లికేషను, డిఎస్సి ర్యాంక్ కార్డు, ఇవి రెండు డిఎస్సికి. నెక్స్ట్ టెట్ మార్క్స్ మెమో అండి. మనం ఫైనల్గా ఏ టెట్ మార్క్స్ మెమో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెట్ మార్క్స్ మెమోకి అవసరం ఖచ్చితంగా. మనం ఫైనల్గా అప్లోడ్ కావాలనుకున్న దేని మీద మనం వెయిటేజ్ కావాలనుకుంటున్నామో ఆ టెట్ మార్క్స్ మెమో కావాలండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలండి. ఇంకోటి ఏంటంటే బీసీ వాళ్ళకి క్రిమీ లేయర్ కావాలి. క్రిమీ లేయర్ అంటే ఆదాయం 8 లక్షల లోపు ఉండే వాళ్ళు ఆ ఆదాయం బీసీ సర్టిఫికేట్ అంటే క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కావాలండి. నెక్స్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలండి సిద్ధం చేసుకుని. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇప్పుడు ఒక పంచాయత్ సెక్రటరీలో చేశారనుకోండి, వాళ్ళు డిఎస్సి రాశారనుకోండి, వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలండి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. అదే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా డిఎస్సి రాశారు అంటే వాళ్ళకి డిఎస్సిలో ఉద్యోగం కావాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. నెక్స్ట్ సదరన్ సర్టిఫికేట్, ఎవరంటే పీడబ్ల్యూడి వీళ్ళు ఏమో వచ్చి సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 4 నుంచి 10వ తరగతి వరకు తీసుకోవాలండి. కనీసం మినిమం 4 ఇయర్స్ లోకల్ కావాలంటే 4 ఇయర్స్ ఎక్కడ చదివావో ఆ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అంటే 10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ మెమో కావాలండి. తర్వాత ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ మెమో కావాలండి. తర్వాత డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మెమో కావాలండి. తర్వాత డిఈడి చేసిన వాళ్ళు, అదే ఎస్జిటి కావాల్సిన వాళ్ళైతే డిఈడి పాస్డ్ అవుట్ సర్టిఫికేటు, అదే బీఈడీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే బీఈడీ పాస్డ్ అవుట్ సర్టిఫికేట్ కావాలండి. తర్వాత ఆధార్ కార్డు కావాలండి. తర్వాత ఫొటోస్ కావాలండి. ఒకసారి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు మనకి అవసరమైతే ఇవన్నీ అప్పటికప్పుడు హడావిడి కాకుండా ఇప్పుడు నుంచే సిద్ధం చేసుకుని ఒక ఫైల్ చేసుకుంటే మంచిది కదా. అప్పటికప్పుడు హడావిడి ఉండదు కదా. మళ్ళీ ఒకసారి లిస్ట్ చెప్తానండి. డిఎస్సి అప్లికేషన్, డిఎస్సి మార్క్స్ కార్డ్, టెట్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్, నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4 to 10th వరకు, తర్వాత ఏమొచ్చి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్, తర్వాత ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ మెమో, నెక్స్ట్ డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మెమో, తర్వాత డిఈడి చేసిన వాళ్ళు ఎస్జిటి వాళ్ళైతే డిఈడి పాస్ సర్టిఫికేట్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే బీఈడీ పాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫొటోస్, ఇవన్నీ అవసరం అండి. నాకు తెలిసి 60 మార్కులు దాటిన వాళ్ళందరూ ఇవి సిద్ధం చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అండి. ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్తుంటే నేను కూడా 55 అనే అన్నారండి, కానీ 55 నుంచే సిద్ధం చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు హడావిడి చేసుకునే బదులు ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మంచిది కదా అని అభిప్రాయంతో చెప్తున్నానండి. ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్టు అని ఎవరూ చెప్పలేరు. ఇదండి నేను చెప్పేది. దీంట్లో మార్క్స్ అయితే 55, 60 తగ్గొచ్చు, పెరగొచ్చు కట్ ఆఫ్లు. అది ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఎవరు చెప్పలేరండి.
ఇది నేను చెప్పేదండి.